గెలిచిన వాళ్ళకి ఒక బహుమతి కూడా ఉంటది. వీళ్ళు ఎవరైనా బహుమతి అంటే గెస్ట్ చేయగలుగుతారా? రెండు గాలిపటాలు ఒకే వైపుగా వెళ్తున్నాయి. తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు వీడియో ఏంటంటే గాలిపటాల పందెం. 2 టీమ్స్ డివైడ్ చేసి వాళ్ళకి గాలిపటాల పందెం పెడతాను. ఎవరి గాలిపటం అయితే ఎక్కువసేపు గాల్లో ఎగురుతుందో వాళ్ళకి ఒక బహుమతి కూడా ఉంటుంది. ఆ బహుమతి ఏంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఇద్దరిని క్యాప్టెన్స్ గా అయితే పెట్టబోతున్నాం. రామ్ చరణ్ మరియు కార్తిక్ ఇద్దరిని క్యాప్టెన్స్ గా పెట్టి వాళ్ళని టీం డివైడ్ చేసుకోమని చెప్తాము. ఆ ఇద్దరులో మీకు ఎవరు కావాలని చెప్పి ఒక టాస్ అయితే వేస్తాను. అట్లా టాస్ వేయాలి. టాస్ వేసిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళే తీసుకోవాలి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. గాయస్, మన దగ్గర అయితే కాయిన్ లేదు కాబట్టి మనం ఒక రాయి తీసుకుని ఆ రాయిని తిప్పుదాము. ఈ రాయిని మనం అయితే ఇప్పుడు తిప్పబోతున్నాం. ఇప్పుడు టాస్ వచ్చేసి కార్తికే కొడుకోవాలి. సో నో తిప్పాలా, గాయస్ ఇప్పుడే టీం అయితే కోరుకున్నారు. మీరు చూస్తున్నట్లయితే మన దగ్గర 2 గాలిపటాలు ఉన్నాయి. ఈ 2 గాలిపటాలు కూడా మనం అయితే టాస్ వేయబోతున్నాం. మదలేదా? లేదు. టాస్క్ కంప్లీట్ అవ్వగానే గేమ్ యొక్క రూల్స్ అంటే చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక్క గాలిపటానికి 2 దారాలు మాత్రం యూజ్ చేయాలి. ఎవరి గాలిపటం అయితే కింద పడిపోతుందో వాళ్ళది ఆ గాలిపటం తీసుకొని రావాలి. ఒక్క గాలిపటం ఎగరేయడానికి 2 మాత్రమే ఉండాలి. అంతే. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆ పనిష్మెంట్ కూడా మంచి రీజన్ గానే ఉండాలి. అంటే మరి న్యూడ్ గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ తీయమని చెప్పాలా, లేదంటే బింగులు తీయమని చెప్పాలా, లేదంటే ఏదైనా ఒక డాన్స్ స్టెప్ తీయమని చెప్పాలా. ఇలాంటివి సరే మీ ఇష్టం. మరీ న్యూడ్ గా ఉంటాయి. మరీ న్యూడ్ గా లేకుండా బాగుండాలరా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎంపైర్ మాటకి ఎదురు చెప్పకూడదు. ఎవడన్నా ఎదురు చెప్తే వాడు ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. గెలిచిన వాళ్ళకి ఒక బహుమతి కూడా ఉంటది. వీళ్ళు ఎవరైనా బహుమతి అంటే గెస్ట్ చేయగలుగుతారా? నువ్వేమనుకుంటున్నావు బాను? తప్ప? ఓహో, మంచి ఎక్స్పెక్టేషన్స్ బా. నువ్వు కార్తిక్? ఒక స్మాల్ గిఫ్ట్. నేనైతే ప్రాంక్ అనుకున్నా. ప్రాంక్ అనుకున్నా? గాలిపటాలు ఎగరేసేది ప్రాంక్. నువ్వు గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్ ఉంటుంది ఏదో ఒకటి. అయితే నాకు తెలిసి 2 టీమ్స్ పోటీకి అయితే సిద్ధమైపోయారు. 3, 2, 1 గో. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే భాను మరియు చరణ్ గాలిపటం పైకి వెళ్తూ ఉంది. కార్తిక్ మరియు సాత్విక్ గాలిపటం కింద ఉంది. భాను మరియు రామ్ చరణ్ ఇద్దరు దారం కట్టేశారు. అయ్యో 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 అయ్యో. 2 గాలిపటాలు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. 2 గాలిపటాలు ఒకే వైపుగా వెళ్తున్నాయి. దిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాత్విక్ వాళ్ళ గాలిపటం కింద పడిపోయింది. పూర్తిగా పడలేదు. మళ్ళా లేచింది. ఎవరితో తెగిపోయింది? ఎవరు? ఉండండి. గాయస్, మీరు చూస్తున్నట్లయితే సాత్విక్ మరియు కార్తిక్ గాలిపటం తెగిపోయింది, కింద పడిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే కార్తిక్ మరియు సాత్విక్ ఇద్దరు ఓడిపోయారు. వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. చివరి దాకా పోరాడినాం, వెనకడి వేయకుండా. ఇప్పుడు గెలిచిన వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఈ రియాక్షన్ ఎలా ఉంది? పిల్లోడైనా గెట్టాడు, బాగా ఎగరేశాడు. గాయ్స్, మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు రామ్ చరణ్ ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు అంటే రామ్ చరణ్ ఎందుకు పనికిరాడని చెప్తున్నాడు. ప్రౌడ్ ఆఫ్ యు మ్యాన్. నీకే రాదని చెప్పుకున్నావు. సూపర్. ఆ గాలిపటం మమ్మల్ని అందరినీ తల ఎత్తుకునేలా చేసింది. ఇంకా కొంత దారం ఉంటే ఫ్లైట్ లోకి పంపించిండు. ఫ్లైట్ రాలా ఇంకా.
దానికోసం వెయిటింగ్ ఫ్లైట్ ఏమైనా వచ్చే ఫ్లైట్ ఎవరైనా కాదు మీకు అసలు గేమ్ రాదని ఫస్ట్ చెప్పారు కదా, మీరు అంత ధైర్యంగా ఎలా ఆడారు? అంతా మా బావార్ది సపోర్ట్. అంటే ఆపోనెంట్ ఓడిపోతారు, మా బావార్ది నన్ను 30 ఏం తట్టి చెప్పినాడు? చెప్పాడు. ఓకే గెలిచిన వాళ్ళకి 2 గాలిపటాలు ఇద్దాం అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు దూరం వెళ్ళింది కదా గాలిపటం, ఆ గాలిపటాన్ని తెంపేస్తాం, అది మాకొద్దు, నాకు కేవలం ఒక గాలిపటం చాలు అన్నారు. సో వాళ్ళ మాటికి మనం ఏమాత్రం ఎదురు చెప్పకుండా వాళ్ళకి ఒక గాలిపటాన్ని ఇస్తున్నాం. ఆ దారం సన్నది కానీ లాగే తెగిపోతుంది అన్న, అందుకే లాగుతున్నా ట్రై చేస్తున్నా. లాక్కుంటే మీకే, లేదంటే ఇచ్చిపెట్టేయండి. ఎట్లా మీరు గెలిచినారు కాబట్టి అది మీ ఇష్టం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి పుషప్స్ అయితే ఛాలెంజ్ గా ఇచ్చారు. సాత్విక్ 2 పుషప్స్ కి కింద పడిపోయాడు, కార్తిక్ మాత్రం పుషప్స్ చేస్తూనే ఉన్నాడు. సాత్విక్ కూడా పుషప్ చేయలేకపోతే ఏంటి, పింగులు తీస్తా అని చెప్పి చాలా ధైర్యంగా మరియు కాన్ఫిడెంట్ గా అయితే వచ్చాడు. ఎన్ని చేస్తా చెప్పినావు? మరి 20కి ఆగిపోయినావే. గాయ్స్ ఈ వీడియో ఎంత 10 చేస్తున్నాం.